ఈరోజు దేవుని వాగ్దానము. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. కపెర్నహూములో ఉన్న యేసును వెతుకుచు ఆయనను చూడడానికి వచ్చిన జనసమూహముతో యేసు అంటున్న మాటలివి. యేసును వెంబడించు వారిలో కొంతమంది ఆయన వద్ద లభించు ఇహలోకపరమైన ఆహారం కొరకు ఆయనను వెంబడించారు. కానీ యేసు అంటున్నాడు, క్షయమైన ఆహారము కాదు, అక్షయమైన ఆహారము నేను ఇస్తానని అంటున్నాడు. కొంతమంది యేసు దగ్గరకు వస్తే దేవుని క్రియలు జరుగుతాయని ఆయనను వెంబడించారు. కానీ యేసు దేవుడు పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. ఆయనను వెంబడించిన వారిలో కొందరు పితరులు భుజించినట్లు పరలోక మన్నాను మాకు అనుగ్రహించమని అడిగారు. కానీ యేసు జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎన్నడూ ఆకలిగొనడు, ఎన్నడూ దప్పికొనడని చెప్తున్నాడు. అలాగే ఆయన యొద్దకు వచ్చు వారిని ఎప్పటికీ త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఏ స్వలాభంతో వస్తున్నావో, నీవు ఎలా దేవుని సమీపించినా దీర్ఘశాంతముతో నిన్ను పసిపాప వలె ఆయన తన హక్కును చేర్చుకుంటాడు. పసిపాపగా నీవు ఆయన ఒడిని చేరిన నిజమైన ప్రేమల మాధుర్యాన్ని నీకు తెలియజేసే దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.